ఈ పికిల్ స్టార్ట్అప్ ఎంత ఫాస్ట్ గా జనాల్లోకి రీచ్ అయిందో దానికంటే డబల్ ఫాస్ట్ గా నెగటివిటీ తెచ్చుకుంది. బిజినెస్ టెర్మినాలజీ దీన్నే పిఆర్ క్రైసిస్ అంటారు. అంటే పబ్లిక్ రిలేషన్ క్రైసిస్ అని అర్థం. బ్రాండ్ బిల్డింగ్ చేసేటప్పుడు మనం తీసుకునే ప్రతి స్టెప్ చాలా క్రూషియల్. మెయిన్ గా కస్టమర్స్ ని ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళ మాటలు నచ్చకపోతే కాన్వర్జేషన్ ఎండ్ చేయడం మంచిది. జనరల్ గా ఎలాంటి సిచువేషన్స్ ఇంతకు ముందు రాలేదా అంటే చాలానే వచ్చినాయి. లైక్ మ్యాగీ నూడిల్స్ లో ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ ఉన్నాయి, తినకూడదని కాంట్రవర్సీ రేజ్ అయింది. ఫుల్ గా మార్కెట్ పడిపోయింది. కానీ ఆ కాంట్రవర్సీ నుండి మ్యాగీ చాలా తెలివిగా బయటపడింది. మెయిన్ గా అలాంటప్పుడే వాళ్ళ పిఆర్ క్రైసిస్ టీమ్ యాక్టివేట్ అవుతుంది. మొదటిగా ప్లాట్ఫాల్ ఎఫెక్ట్ ని అప్లై చేస్తారు. అంటే చేసిన తప్పుకి అపాలజీ చెప్తూ నిజంగా జరిగిన డ్యామేజ్ ఏంటి అండ్ దాని వల్ల వాళ్ళు వచ్చిన మార్పు ఏంటి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డామినోస్ పిజ్జాస్ ఫ్రెష్ గా లేవు అని జనాలు నెగిటివ్ ట్రెండ్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఈ స్ట్రాటజీ యూస్ చేసి వి సక్కర్ బట్ వి గాట్ బెటర్ అనే ఒక క్యాంపెయిన్ తో మళ్ళీ ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నారు. ఆ తర్వాత పిక్చర్ లోకి వచ్చేది రీసెన్సీ ఎఫెక్ట్. అంటే రీసెంట్ గా జరిగిన వాటిని జనాలు ఎక్కువగా పట్టించుకుంటారు కంపేరింగ్ టు పాస్ట్ ఈవెంట్స్. మ్యాగీ విషయంలో కూడా ఇదే జరిగింది. వాళ్ళు చిన్నప్పుడు జనాలకి నాస్టాలజియాని గుర్తు చేసి వాళ్ళు మ్యాగీతో ఎంతలాగా కనెక్ట్ అయి ఉన్నారో గుర్తు చేశారు. అండ్ ఫైనల్ గా చిన్నప్పుడు ఫేవరెట్ మ్యాగీ ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చింది. అది కూడా హెల్తీ అండ్ డెలిషియస్ గానీ పాజిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. సో దీని వల్ల వాళ్ళు జనాల యొక్క ట్రస్ట్ ని మళ్ళీ బిల్డ్ చేసుకున్నారు. ఫైనల్ గా ఫుట్ ఇన్ ద డోర్ టెక్నిక్. స్టెప్ బై స్టెప్ పాజిటివ్ గా ఉండే పీపుల్ తో పాజిటివ్ మార్కెటింగ్ చేపించుకోవడమే ఈ టెక్నిక్. ఎంత కాదనుకున్నా సపోర్ట్ చేసే పీపుల్ అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ అడగాలి. లైక్ పాజిటివ్ రివ్యూ ఇవ్వండి అని. అదే కాకుండా ఉన్న ఆర్డర్స్ ని ఒక అపాలజీ లెటర్ తో బైండప్ చేసి ఇస్తే క్రైసిస్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఫైనల్ గా ఎలాంటి సిచువేషన్ ఆర్ బిజినెస్ గ్రోత్ కి రిలేటెడ్ కన్సర్న్స్ గురించి సజెషన్ కావాలనుకుంటే పేజ్ లో డిఎం చేయండి. మీ బిజినెస్ సేమ్ క్రైసిస్ లో ఉంటే మీరేం చేస్తారో కామెంట్ చేయండి.